ఈరోజు గంగవల్లి ఆకులతో పప్పు చేసుకుందాం. గంగవల్లి ఆకుల్ని చక్కగా శుభ్రం చేసుకుని కడిగి ముక్కలు చేసుకుని ఈ ఎర్రపప్పు కందిపప్పులో వేసాను. వీటిని పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికింది. ఇప్పుడు ముందర వెల్లుల్లిపాయల్ని దీంతో మ్యాష్ చేసుకుందాం. మూకుడు వేడి చేసి నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయించాలి. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. అవి రెండు వేగుతూ ఉండగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును వేయాలి. ఈ గంగవల్లి పప్పును వేసిన తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు వేయాలి, కారం వేయాలి, చక్కగా కలపాలి, గిన్నెలోకి తీసుకోవాలి. దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ.